హలో గైస్, అందరికీ నమస్కారం. నేను మోనికా లాగ్ 2025 యూట్యూబ్ ఛానల్. మన ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నవ్యస్వామి గురించి లాంగ్ వీడియో చేశాను. ప్లీజ్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నవ్యస్వామి గురించి ఎందుకు ఇప్పుడు ఏమో చెప్తుందంటే, బిగ్ బాస్ హౌస్కి నవ్యస్వామి వస్తుందని చాలామంది అంటున్నారు. బిగ్ బాస్ హౌస్కి నవ్యస్వామి రావాలని ఎంతమంది అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. నవ్యస్వామి వస్తే ఎలా ఉంటుందో ప్లీజ్ కూడా కమెంట్ చేయండి. నవ్యస్వామి వస్తే చాలా చాలా బాగుంటుంది. రియల్గా అట్లాంటి ఒక మంచి పర్సన్ రావాలని నేనైతే కోరుకుంటాను. వాళ్ళు అప్రోచ్ అయితే కనుక హైలైట్ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్కి నవ్యస్వామి వస్తే ఎంత బాగుంటుందో మీరు కమెంట్ చేయండి. నాకైతే నవ్యస్వామి వస్తే చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా కూడా. రవికృష్ణ నవ్యస్వామి కాంబినేషన్ కూడా ఎంతమందికి నచ్చుతుందో చేయండి. రవికృష్ణ నవ్యస్వామి పెళ్లి చేసుకోవాలని ఎంతమంది కోరుకుంటున్నారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే నవ్యస్వామి రవికృష్ణ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని నాకైతే చాలాసార్లు అంటే చాలా షోలో కూడా మేము ఇద్దరం జస్ట్ ఫ్రెండ్సే అన్నారు. నవ్యస్వామికి ఫస్ట్లో ఒక బ్రేకప్ జరిగిందంటే మళ్ళీ అట్లా జరిగిన తర్వాత ఆమె కథ సీరియల్ నుంచి వీళ్ళిద్దరు మంచి పేరు. నవ్యస్వామి అలా మంచిగా వీళ్ళిద్దరు సీరియల్ తీసుకుంటే బాగుంటుంది. వీళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంటుంది. ఆమె కథ సీరియల్ చేసినప్పుడు వీళ్ళకి కరోనా వచ్చినప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ నిజంగా పాపం మస్తు కార్లో కూర్చొని ఏడుస్తూనే ఉందని చెప్పింది. నిజంగా అదైతే చాలా బ్యాడ్ అనిపిస్తుంది నాకు. అవి అబ్బా ఏంద్ర బాబుకి ఇంత ఘోరంగానా అని అనిపిస్తుంది నిజంగా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ 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 ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్.